तेलंगाना देखी न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब सिकंदराबाद MRO से तारुकने वाले सर्वे जिसका नाम किरण बताया गया, आज उसे 3 लाख रुपए रिश्वत तलब करने के सिलसिले में ACP ने किया गिरफ्तार। बताया गया कि किम्स हॉस्पिटल की रोड के करीब उसके अपनी जगह पर सर्वे बदलने के सिलसिले में उसने रिश्वत तलब की थी। आखिरकार मुतासरा शख्स ने ACP में इस बात की शिकायत दर्ज करवाई और 1 लाख रुपए की रकम आज फराहम करने का वादा किया गया। बताया गया कि एक गाड़ी में फराहम करने के सिलसिले में उसने तफसीलात भी दी, जबकि इसे आखिरकार ACP के एहलकारों ने 2 अफराद रकम हासिल कर रहे थे, उस वक्त उन्हें पकड़ लिया। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। श्रीधर DSP యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ. 31 అక్టోబర్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చేది. ఆ బాధితుడు ఇక్కడే కిమ్స్ హాస్పిటల్ పక్కన అతను ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ యాక్చువల్లీ పార్క్ ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్ కాబడ్డది. దీన్ని కూల్చేస్తాము, దానికి డిమార్కింగ్ చేయాలని చెప్పేసి మాకు GHMC నుంచి వచ్చే ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ సర్వేయర్ అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశాడు. అరే నేను మొన్ననే పెట్టుకున్నాను హోటల్ అని చెప్పేసి అతను బతిలాడితే, సరే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తే అది ఆ డిమార్కేషన్ నేను చెయ్యను, అది హైకోర్టు స్టే ఉంది, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి మేము చెయ్యొద్దని చెప్పి రిప్లై రాసి పంపిస్తామని చెప్పేసి ఇతని దగ్గర 3 లక్షలు డిమాండ్ చేశాడు. 3 లక్షలు ఇవ్వలేరని చెప్పి ఆఖరికి 1.5 లక్షన్నర ఒప్పుకోమంటే లాస్ట్కు 2 లక్షలకు ఓకే చేశాడు. ఈరోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చారని చెప్తే అది ఆఫీస్ బయట కారులో కూర్చోమని చెప్పాడు. అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చినా అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. తర్వాత ఇంకొక చైర్మన్, ఇప్పుడు యాక్చువల్లీ అక్యూజ్డ్ ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయర్. మండల్ సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ని కిందికి పంపించాడు. ఒక ఇన్నోవా కారు ఉంటుంది 999 నెంబరు, అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి. అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్ నిజామాబాద్ నుంచి అపాయింట్మెంట్ చేస్తాడు. నిజామాబాద్కు పారిపోదామని చెప్పేసి బోయిన్పల్లి బస్ స్టాప్ వెళ్ళిపోయాడు ఇతను. అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోతుంది కాబట్టి బోయిన్పల్లి బస్ స్టాప్లో అతను కూడా ఆపేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశాము. చైర్మన్ ఎవరైతే తీసుకున్నారో అతను చేతులు గడిగిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది. రైట్ హ్యాండ్ తో తీసుకుని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను, ప్యాంట్ ప్యాకెట్ కూడా కడిగిపించాము, అది కూడా పాజిటివ్ కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు, విచారిస్తున్నాము. ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది, ఎక్కడెక్కడ మూవ్ అయింది, ఎలా మూవ్ అయింది, ఇందులో ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అమౌంట్ అని చెప్పేసి. కంప్లైంట్ నేమ్ ఒకటి చెప్పకూడదు, యాక్చువల్ మేము గోప్యంగా ఉంచాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చినట్టు మాకు సమాచారం, కార్పొరేటర్ ఇచ్చినట్టు మాకు సమాచారం, కరెక్టా కాదా? కార్పొరేటర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేసినారు. అది ఇదే ఇష్యూ, ఇప్పుడు ఇదే ఇష్యూ, అది పార్క్ ల్యాండ్ మీరు వెరిఫై చేయండి అని చెప్పేసి. మనకు వచ్చిన కంప్లైంట్ అక్కడ హోటల్ నడిపించుకునేది, ఆ ల్యాండ్ లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసి ఇతను లీజ్ కి ఇచ్చారు, ఇతను హోటల్ రన్ చేస్తున్నారు. సేమ్ ల్యాండ్ దాని అంటే కంప్లైంట్ మా కంప్లైంట్ ఇప్పుడు ACB ఆఫీస్కి వచ్చిన కంప్లైంట్ ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ డిఫరెంట్. ఇతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి సార్, మీకు ఇప్పటివరకు మీ దృష్టికి ఏమన్నా ఇది లేదు. ఇది ఫస్ట్ టైం ఫిర్యాదు రాగానే మేము కేసు వేసేసాం, ట్రాప్ కేసు. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం కంటిన్యూ. ఇల్లు కూడా సోదాలు చేస్తున్నాం. ఇల్లు కూడా అది నిజామాబాద్ టౌన్ లో ఉంది. నిజామాబాద్ టీం ఆల్రెడీ ఇంటికి వెళ్ళింది, అక్కడ సెర్చ్ చేస్తాం. ఎన్ని చోట్ల దాడులు జరుగుతుంది సార్ మొత్తం? అంటే లేదు, రెసిడెన్స్ లో నిజామాబాద్ ఒకటి, ఇక్కడ ఒకటి ఆఫీస్. ఇప్పటి వరకు ఏమైనా గుర్తించారు సార్? లేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈవినింగ్ 5 o'clock పట్టుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. రేపు మార్నింగ్ 5 వరకు సెర్చెస్ కంటిన్యూ అవుతాయి. మార్నింగ్ అని చెప్పలేము. ఎంత స్వాధీనం చేసుకున్నారు సార్ ఇప్పుడు వరకు? ఇతను తీసుకున్న ₹1 లక్ష ఇక్కడ స్వాధీనం చేసుకున్నాం. మనం హౌస్ సెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అది ఇంకా ఇప్పుడు తహసీల్దార్ గారు, RTO గారు చెప్పాలి, మున్సిపాలిటీ. ఇప్పుడు యాక్చువల్లీ ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ప్రతి కంప్లైంట్ తప్పనిసరిగా ఒక కేసుగా మలిచి కేసు వేస్తున్నాము. అందుగురించే కేసెస్ చాలా విరిగిపోయినాయి. రెవెన్యూ కానీ GHMC కానీ ఈ మధ్యలో చాలా కేసెస్ రిజిస్టర్ కాబట్టాయి ఈ ఇయర్లో. ఇంకోటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైనా మిమ్మల్ని ఎక్కడ బ్రైబ్ అడిగినా కూడా అక్కడ నుంచి మీరు టోల్ ఫ్రీ నెంబర్ 1064 కాల్ చేసేసి కంప్లైంట్ చేయొచ్చు.
ఆ కంప్లైంట్ మీద తప్పనిసరి చర్యలు ఉంటాయి.